మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమునకు ఆస్పదమైన దేవుడు. పరిశుద్ధ లేఖనాలలో అనేక సార్లు ఉన్న మాట, మనము నమ్మదగని వారమైనను మన దేవుడు నమ్మదగిన దేవుడై ఆయన వాగ్దానములను మన ఎడల నెరవేర్చుచున్న గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన మనకు నమ్మకముగా ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు, నమ్మకమునకు ఆస్పదమైన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన నమ్మితే చాలు, ఆయన మీద విశ్వసిస్తే చాలు, ఆయన యందు నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే చాలు, నీ నమ్మకమునకు ఆయన ఆస్పదమై ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానమును ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. గత కాలంలో మనం చూచినట్లయితే తన ప్రజలైన వారికి ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన హక్కున చేర్చుకుని వారి ద్వారా మహిమ పొందిన దేవుడు. ఆయన విశ్వాసమునకు ఆధారమైన దేవుడు. విశ్వాసము అనగా నమ్మకమైన దానిని మనం నమ్మగలుగుట. ట్రస్ట్ వర్ది. ఏదైతే మనకు నమ్మకాన్ని ఇస్తుందో దాని మీద మనం ఆధారపడిపోవడం. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ అంటారు, యేసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు? పాపులమైన మనల్ని రక్షించుకోవడానికి, మనము పోగొట్టుకున్న మహిమ మరలా తిరిగి మనకివ్వడానికి, మనం చెడగొట్టుకున్న దేవునితో సంబంధాన్ని తిరిగి మరలా కలపడానికి, ధైర్యం స్థానంలో భయాన్ని మనం సంపాదించుకున్నాం. మన పాపం వలన, మన అవిధేయత వలన. నేనేమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో అనే భయం ప్రతి ఒక్కరిని పీడిస్తానే ఉంటది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ భయం నుండి నిన్ను తొలగించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీకు నమ్మకముగా ఉండి నీకు ఆస్పదమును కలుగ చేయటానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీవు భయపడవలసిన అవసరం లేదు. నీకంటూ ఒక ఆధారం ఉంది. నీవు తిరిగి చూచుకుంటే నీ కుటుంబంలో ఏది చెడిపోయినట్లుగా కనిపించదు, ఏది లెక్కకు లేనట్టుగా కనపడదు. సమస్తము సురక్షితంగా ఉండడం నువ్వు చూడగలుగుతావు. ఎందుకు అనంటే మనకు నమ్మకానికి ఆస్పదమైన దేవుడు ఒకరున్నారు. ఆయన మనకు తోడుగా ఉన్నారు, ఆయన మనతో ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో యేసుప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. విశ్రాంతి అనగా మీకు నెమ్మది కలుగజేస్తాను, మిమ్మల్ని సురక్షితముగా ఉంచుతాను. నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని మాటల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, యేసయ్య నీతోనే చెప్తున్నారు, నిన్ను సురక్షితంగా ఉంచే దేవుడైన ఆయన రెక్కల చాటున నీకు నీడ, ఆయన రెక్కల చాటున నీకు నెమ్మది, ఆయన రెక్కల మాటున నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. నీకు నమ్మకంగా ఉంటారు. నువ్వు ఆయన నమ్మితే చాలు, ఆయన ఇచ్చిన మాట తప్పని దేవుడు. మరొకసారి చెప్తున్నానండి, మనము నమ్మదగని వారం అయినా గాని, నేను నమ్ముకుంటాను ప్రభు అని మాటిచ్చి మనం అమ్ముకున్న రోజులు ఎన్నో ఉన్నాయి దేవుణ్ణి. అయినా గాని మనల్ని విడువక, మనల్ని ఎడబాయక, మనకు తోడుగా ఉండి అనుక్షణం కంటి పాపలా కాపాడుతున్న దేవుడు ఒక ఆయన నీకు ఆధారంగా ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన తండ్రి, మన ఆధారం, మన దిక్కు. ఆయనను నమ్ముకుంటే నువ్వు పండుకుని లేచిన తరువాత నువ్వు సురక్షితంగా ఉంటావు, నీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది, నీ సంతానం కూడా సురక్షితంగా ఉంటారు.
ఈ దినాన్న ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. యేసయ్య మీద నమ్మకాన్ని పెంచుకో. ఇంతవరకు దేన్నో నమ్మావు, తీసేయి. ఈ దినం నుండి యేసు ప్రభువుని నమ్ము. ఆ నమ్మదగిన దేవుడు నీకు ఆస్పదముగా ఉండునుగాక. నీవు దీవించబడుదువుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసు ప్రభువా, మీరిచ్చిన ఈ దిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నమ్మకమునకు మీరు ఆస్పదంగా ఉన్నారు. మేము నిద్రించి లేచిన తరువాత సమస్తమును సురక్షితంగా ఉంచే దేవుడవు. ఈ వాగ్దానమును నీ ప్రియబిడ్డలు స్వతంత్రించుకొనుచుండగా వారికి నమ్మకముగా నీ యొక్క వాగ్దానములను నెరవేర్చి వారు సురక్షితముగా ఉండగలుగుటకు, క్షేమముగా ఉండగలుగుటకు, నెమ్మదిగా ఉండగలుగుటకు నీ కృపను అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.